మరి గత ప్రభుత్వం 12 నెలలు జీతాలు ఇస్తే ఇది ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం 11 నెలలు ఇచ్చి మే నెల జీతాలు కట్ చేసేసింది. గత 25 సంవత్సరాలుగా బానిస వ్యవస్థలో అనుభవిస్తున్నటువంటి మా సమస్యలన్నింటినీ ఈరోజు ఎలాగైనా తొలగించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎండల టైంలో మేము మా ఫ్యామిలీని పక్కన పెట్టేసి వెళ్ళాము. ఈ 2 నెలల జీతాలు కూడా ఇవ్వాల. మే 2024 మే 2025 గాను మా 2 జీతాలు కావాలి. రిటైర్మెంట్ ఏజ్ 62 సంవత్సరాలు ఉందో అది కాంట్రాక్ట్ లెక్చర్ కూడా అమలు చేయాలని చెప్పి 25 సంవత్సరాలకు అనేక ధర్నాలు చేసిన వాళ్ళు మేమైతే మమ్మల్ని కాదని కళాశాలలో మే నెలలో కూడా పనిచేసి పిల్లల సంఖ్యను పెంచడానికి మమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకుని మీకు వేతనాలు ఇస్తామని కూడా దయచేసి మాకు న్యాయం చేయండి సార్. ఏజీ గారు రిపోర్టు త్వరగా తెచ్చి మా ఫ్యామిలీలో వెలుగు నింపాల్సిందిగా. 11 నెలలు తిని 1 నెల మానేయమంటే ఎలా ఉంటుంది? ఇదంతా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. సీఎం కాన్స్టిట్యూషన్ కుప్పం కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాము. సో మేము 2024-25లో గాను మంచి ఎండలు సార్. ఆ ఎండల టైంలో కూడా ప్రిన్సిపల్ సార్ మా పైన ప్రెజర్స్ పెట్టి మీరు రావాల్సిందే, గవర్నమెంట్ ఇచ్చారు. కమిషనర్ గారు కూడా అప్పుడు ఉన్నటువంటి సౌరభ్ గౌరవ్ గారు వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు వచ్చిన తర్వాత కూడా రావాల్సిందే, ఖచ్చితంగా పడాలంటే రెమెడియల్ క్లాసెస్లు కానీ మళ్ళీ ఎండోమెంట్ డ్రైవ్ కానీ ఇవన్నీ చేసుకునేసి మేము ఇప్పుడు ఏంది మీరు నాన్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మీకు అవసరం లేదు, మేము జీతం ఎందుకు ఇవ్వాలనేటువంటి దానిపైన ఎలా వస్తున్నారు? అలాంటప్పుడు మీరు అలా ఎలా ఇచ్చారు? అప్పుడు మరి మాకు ఎండల టైంలో మేము మా ఫ్యామిలీని పక్కన పెట్టేసి వెళ్ళాము. ఈ 2 నెలల జీతాలు కూడా ఇవ్వాల. మే 2024 మే 2025 గాను మా 2 జీతాలు కావాలి. తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి గవర్నమెంట్ సంబంధించింది కాదు, డిపార్ట్మెంట్. మేము 20 సంవత్సరాల నుంచి మేము డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సినటువంటి మా బెనిఫిట్స్ అండి ఇవి. గవర్నమెంట్తో ఏం లింకు? ప్రతిసారి వచ్చినప్పుడల్లా మేడం గారు ఏమంటారు, మీరు గవర్నమెంట్కి వెళ్ళి అర్జీ ఇవ్వండి అంటా ఉన్నారు. గవర్నమెంట్తో మాకేం సంబంధం? మా గవర్నమెంట్తో ఉండేది ఒకటి అల్టిమేట్ ఏంటంటే రెగ్యులరైజేషను. మిగిలింది అనేటువంటిది మీరు ఇవ్వాల్సింది. మేము ఎక్కడెక్కడో నుంచో 10 సంవత్సరాల నుంచి ఒకే కాలేజీల లోపల నరక యాత్ర అనుభవిస్తున్నామండి. ఫ్యామిలీకి దూరం పెట్టుకొని హెల్త్ ఇష్యూలు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తున్నాము. దయచేసి రత్నకుమారి రాష్ట్ర ట్రెజరర్ కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి 4 డిమాండ్లతో మేము ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ఆగిపోయిన రెగ్యులరేషన్ ఏజీ అనేటువంటి ఒక ఏజీ రిపోర్ట్ రావాలని చెప్పి ఆపేసినటువంటి రెగ్యులరేషన్ వెంటనే పునర్ప్రారంభించాలి. రెండో డిమాండ్ వచ్చేటప్పటికి మే 24-25 జీతాలు మాకు చెల్లించలేదు, 24-25 జీతాన్ని వెంటనే చెల్లించాలి. మూడో డిమాండ్ వచ్చేటప్పటికి 62 సంవత్సరాలకి ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ ఏజ్ 62 సంవత్సరాలు ఉందో అది కాంట్రాక్ట్ లెక్చర్ కూడా అమలు చేయాలని చెప్పి మేము విన్నవిస్తూ ఉన్నాం. మూడో డిమాండ్ వచ్చేటికి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది నిర్వహించాలి. అవి నాన్ ఫైనాన్స్ ఇష్యూ ఈ రోజున అది వెంటనే నిర్వహించాలి. ఇది ఇంటర్మీడియట్ బోర్డు పరిధేను, దీనికేమి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సిన అవసరం లేదు. గతం నుంచి జరుగుతున్న తంతుని మళ్ళీ ఇప్పుడు అదే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి కానీ పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమానికైనా సరే వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈస్ట్ గోదావరి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మరి మేము గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. అయితే గత ప్రభుత్వం మా అందరినీ రెగ్యులర్ చేయడానికి జీవో చేసిన 144. అయితే 25 సంవత్సరాలకు అనేక ధర్నాలు చేసిన వాళ్ళు మేమైతే మమ్మల్ని కాదని ఫారెస్ట్ వాళ్ళని, తర్వాత మెడికల్ వాళ్ళని, తర్వాత ఏపీ ట్రైబల్ వాళ్ళని వీళ్ళని చేసి మమ్మల్ని మానేశారు. ఇది చాలా దారుణం. అంతేకాకుండా మరి గత ప్రభుత్వం 12 నెలలు జీతాలు ఇస్తే ఇది ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం 11 నెలలు ఇచ్చి మే నెల జీతాలు కట్ చేసేసింది. మేమంతా కూడా పిల్లల చదువుల విషయం కానీ రెంట్లు కానీ ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నాము. 11 నెలలు తిని 1 నెల మానేయమంటే ఎలా ఉంటుంది? ఇదంతా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదే రాజకీయంగా 5 సంవత్సరాలు నిరుద్యోగం అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో మరి మాకు 1 నెల మేము భార్య బిడ్డలతో మేము ఎంత ఇబ్బంది పడాలో ఒకసారి ప్రభుత్వాన్ని తెలుసుకోమని మేము సవినయంగా అడుగుతున్నాము. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా మా అందరినీ కూడా రెగ్యులైజ్ చేసి ప్రభుత్వం తమ యొక్క ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని మీ ద్వారా ముఖ్యంగా పత్రికా వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. చంద్రబాబు నియోజకవర్గం శాంతిపురం మండలంలో పనిచేస్తాము. అదే సార్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము. గిన్నెలో అన్నము ప్రభుత్వం గత ప్రభుత్వము నోటికాడ అన్నం పెట్టి
ఎన్నికల కారణం దృష్ట్యా కోర్టు దృష్ట్యా రెగ్యులేషన్ కావాల్సిన వాళ్ళము ఈనాడు ప్రభుత్వము 15 నెలలు 16 నెలలు వచ్చి ఎటువంటికి నిమ్మక నీరెత్తినట్టుగా ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా కూడా ఎన్ని రకాలుగా చేసినా కూడా పరిశీలిస్తాము ఏమి ముందు అని అంటుంది. కానీ దీన్ని ఒక చట్టాన్ని చేసి ఇంప్లిమెంట్ చేసి గవర్నర్ యొక్క ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ చట్టాన్ని కాలం గడిపేసి, అంటే చట్టానికి 3 ఏళ్ళు టైం ఉంటుంది సార్. ఇప్పుడు 20 నెలలు అయిపోయింది చట్టం చేసి, ఇంకా 15 నెలలు మాత్రమే ఉన్నది. ఈ 15 నెలల కాలంలో మా యొక్క కుటుంబాల్లో 3,545 మంది మేము కాంట్రాక్ట్ లెక్చర్ జూనియర్ లెక్చర్గా పనిచేస్తున్నాము. ఈ 3,545 కుటుంబాల్లో మాకు వెలుగులు నింపి మా కుటుంబాల్లో ఆర్థిక భరోసా ఇచ్చి ఎంతోమంది మానసిక వేదనతో ప్రభుత్వము చేసి రెగ్యులర్ కావాల్సిన సమయంలో రెగ్యులర్ కాకపోతే ఇదొక అనేక రకాలుగా షుగర్లు, బీపీలు, ఇవన్నీ గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి సంతోషం అనేది ఉంటే మనిషికి సగం బలం. అలాంటి ప్రభుత్వము నోటి దాకా వచ్చేటువంటి విషయాన్ని పరిశీలన చేసి మమ్మల్ని అందరినీ కూడా మా కుటుంబాలు వెలుగు నింపాలని చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈరోజు ప్రభుత్వ కళాశాల పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు జియో నెంబర్ 114 అమలు చేయాలని ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం సంవత్సర కాలంగా ప్రాతినిధ్యాలు చేశాం. గత ప్రభుత్వం 114 జీవోని అమలు చేయకుండా ఎలక్షన్ కోడ్ వల్ల అది వెళ్ళిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంగా మేము ప్రాతినిధ్యాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు, అధికారులు స్పందించలేదు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలి. అలాగే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇచ్చినటువంటి హక్కుని వెనక్కి తీసుకోవడం ప్రపంచంలో ఎక్కడో చూడలేదు. మాకు 12 నెలలు వేతనాలు ఇచ్చేవారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024, 2025 మే నెలలో వారి యొక్క భవిష్యత్తు కోసం కళాశాలలో మే నెలలో కూడా పనిచేసి పిల్లల సంఖ్యను పెంచడానికి మమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకుని మీకు వేతనాలు ఇస్తామని కూడా గౌరవ కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా 2 నెలల వేతనాలు, 2 సంవత్సరాల వేతనాలు ఇవ్వలేదు. మరి ప్రభుత్వం దగ్గర ప్రాతినిధ్యాలు చేసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లకి ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచినప్పుడల్లా మాకు కూడా పెంచేవారు. కానీ దురదృష్టవశాత్తు మాకు అమలు చేయమంటే ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ నిర్ణయాలన్నింటి మీద కూడా ఇవాళ పెద్ద ఎత్తున మరి ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ప్రభుత్వం అధికారులు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, స్పందించకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల యొక్క సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మేము వెనకాడమని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈరోజు మేమందరం ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశము, మాకు రెగ్యులేట్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సార్. సో అదేవిధంగా గతంలో నిలిచిపోయినటువంటి ఏదైతే యాక్ట్ 30-114 జీవో ఉందో అది గౌరవనీయులైన పెద్దల సీఎం సార్ గారికి, డిప్యూటీ సీఎం సార్ గారికి, మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు సార్కి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. కొన్ని డిపార్ట్మెంట్లు అన్నిటికి కూడా రెగ్యులైజేషన్ చేస్తున్నారు, కానీ ఒక్క విద్యాశాఖ మాత్రము ఇంతవరకు రెగ్యులైజేషన్ చేయలేదు. మేము అదేవిధంగా గతంలో మేము 24-25 మే నెల పనిచేసినప్పటికీ కూడా మాకు ఇంతవరకు వేతనాలు లేవు సార్. మేము ఈక్వల్ వర్క్ అయితే చేస్తున్నాము, కానీ ఈక్వల్ రెస్పెక్ట్ లేదు, ఈక్వల్ పే లేదు, అదేవిధంగా ఈక్వల్ రైట్స్ లేవు. ఎంతోమంది మా వాళ్ళు ఒట్టి చేతులతో రిటైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే హ్యాపీగా ఎంతో సంతోషంగా పోతున్నారు సార్. కాబట్టి దయగల ప్రభువులు, మేము ఈ మీడియా ద్వారా మేము విన్నవించుకుంటే, ఈ పెద్దల ద్వారా మీకు విన్నవించుకునేది ఒకటే, దయచేసి సీఎం సార్ మీరు తొందరగా ఏజీ గారికి ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు సార్. సీఎం సార్ మీ చేతిలోనే ఉంది మా భవిష్యత్తు. మీకు ఆడబిడ్డలుగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మీ బిడ్డలుగా మేము వేడుకుంటున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. ఏజీ గారు ఇప్పుడు త్వరగా తెచ్చి మా ఫ్యామిలీలో వెలుగు నింపాల్సిందిగా మేము సవినయంగా మీ పాదాలకు నమస్కరించి వేడుకుంటున్నాం సార్. నా పేరు ఉమాదేవి, 475 అసోసియేషన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి సార్.